హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తుంది హైదరాబాద్ కొత్తపేట రామకృష్ణాపురంలో కొలువైన శ్రీ ప్రత్యంగిర అమ్మవారి మందిరం. సంపూర్ణ శక్తివంతమైన టెంపుల్ అండి. ప్రత్యంగిర అమ్మవారు ఎవరంటే నరసింహస్వామి వారు ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు నరసింహస్వామి వారి ఉగ్రత్వాన్ని శాంతింపచేయటానికి పరమశివుడు శరవేశ్వరుడిగా అవతరించాడు. ఆ శరవేశ్వరుడు త్రినేత్రం నుంచి అంటే మూడో నేత్రం నుంచి 1008 భుజాలతో 2016 అద్భుతమైనటువంటి నేత్రాలతో ప్రత్యంగిరాదేవి ఆవిర్భవించింది. అమ్మవారు సగం సింహం రూపంలో సగం స్త్రీ రూపంలో ఉంటుందండి. తాంత్రిక గ్రంథం తెలియజేశారు. ఇక్కడ ఒక అద్భుతం ఉంది. ఉదయం యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞం ఎలా చేస్తారంటే కొన్ని వేల ఎండుమిరపకాయలు ఆ యజ్ఞంలో వేస్తారండి. వాటితో పాటు నెయ్యి కూడా వేస్తారు. కానీ అక్కడ ఉన్నవారికి ఎండుమిరపకాయల ఘాట్ అనేది మాత్రం రాదు. ఆ టెంపుల్ అసలు ఏ స్మెల్ అనేది ఉండదండి. ఎండుమిరపకాయల నుంచి పొగ వల్ల ఎవ్వరు ఇబ్బంది పడరు. ఆ ఘాటుకి పొగకి ఏమి ఇబ్బంది అనేదే ఉండదు. ప్రత్యంగిరాదేవి పేరు ఎలా వచ్చిందంటే 2 ఋషులు ఉండేవారు. వాళ్ళిద్దరూ కూడా దేవి ఉపాసన చేసి అమ్మవారిని చూడాలని ఆ శక్తితో కఠోరంగా తపస్సు చేయడం మొదలుపెట్టారు. అలా వేల సంవత్సరాల పాటు తపస్సు చేశారండి. దాంతో అమ్మవారు ప్రసన్నం చెంది ప్రత్యంగిరాదేవి రూపంలో ప్రత్యక్షమవుతారు. అందుకే అక్కడ అమ్మవారిని ప్రత్యంగిరాదేవి అమ్మవారు అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.